డైరెక్టర్ గారు. ఎందుకంటే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం తీయండి మణిరత్నం గారు, ఇంకా మంచిగా తీయండి. ఒక స్టోరీ తీసుకున్నా కూడా ఎంత పెద్ద యాక్టర్స్ తోటి తీసినప్పుడు ఒక కమల్ హాసన్ గారు, శంభు గారు అంటే ఒక ఏ రేంజ్లో ఉన్న సినిమా ఒక ఆ రేంజ్ దగ్గర తీయండి మీరు. ఎందుకంటే మీరు మణిరత్నం అంటే ఒక మీ పేరే కూడా ఒక రేంజ్లో ఉంటుంది, ఆ పేరు తగ్గట్టు తీయండి. ఒకటి చెప్పండి, మెయిన్ కమల్ హాసన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ఏజ్లో కూడా ఆయన ఎంత మంచి యాక్టింగ్ చేసిన ఫైట్స్ అంటే ముందుగా గ్రేట్. ఇక్కడ శంభు గారు యాక్టింగ్ తీసుకున్న మన్మధుడు అలాంటి సినిమా, వల్ల అలాంటి సినిమా అలాంటి మంచి స్టారు. ఆయన కూడా మంచి యాక్టర్. ఇంట్లో కూడా విలన్ క్యారెక్టర్ కానీ ఒక హీరో క్యారెక్టర్ కానీ చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా తగ్గకుండా. ఇక్కడ నాసర్ గారు కూడా బాగా చేసిండు. మన త్రిష యాక్టింగ్ కూడా బాగా చేసిండు. మేము చెప్పండి ఇక్కడ త్రిషని కూడా అసలు ఈ సినిమాలో త్రిష ఎందుకు పెట్టి కూడా తెలియదు, వస్తుంది పోతుంది, ఆమె అంతకు మించింది ఏం లేదు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా తెలియదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఆమె యాక్టింగ్ ప్రకారం బాగుంది, కానీ సినిమా ప్రకారం చూసుకుంటే మాత్రం ఇట్ అని చెప్పలేం, ఫట్ అని చెప్పలేం. వన్ టైం చూసుకోవచ్చు. మేము చెప్పండి చెల్లె అనుబంధం ఒక సెంటిమెంట్ పెట్టిరు, అదొక్కటి బాగా అనిపించింది నాకు లాస్ట్ మూమెంట్లో. అది అంత మించింది ఇంకేం లేదు సినిమాలో. ఇంకా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా పేరు అయితే తగ్ లైఫ్ కదా, కానీ సినిమాలో తగ్గింది లైఫ్. ప్రాణం లేని సినిమా చూసినట్టు ఉందన్నమాట. అంటే ఎందుకు తీశారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు అనేది అయితే అర్థం కాలేదు. అండ్ కమల్ హాసన్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, కాకపోతే అక్కడక్కడ భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. భారతీయుడి క్యారెక్టరైజేషన్ ఇది ప్యారలల్గా తీశారేమో, ఆ భారతీయుడి క్యారెక్టర్ మధ్యలో అలా వచ్చి తడుక్కున వెళ్ళిపోతూ ఉంటుంది. సో కమల్ హాసన్ గారు మరి భారతీయుడి నుంచి బయటికి రాలేదా, లేదంటే దీన్ని కూడా అలా అనుకుని చేసేసారా ఏంటనేది అర్థం కాలేదు. అండ్ మణిరత్నం కాంబినేషన్ సెట్ అయింది, బట్ రొటీన్ రెగ్యులర్ స్టోరీ, కొత్తగా ఏం లేదు స్టోరీలో. ఇప్పుడు ఆ స్టోరీ మనం చూస్తున్నామంటే దాంట్లో ఏదో ఒక ఆ ట్విస్ట్, ఒక హై ఇచ్చే ఎలిమెంటో ఉండాలి. అలాంటివి ఏం లేవు, సాఫీగా అలా సాగిపోతుంటుంది సినిమా. ఎక్కడ కూడా మనకి అరే ఏంట్రా ఏంటిది ఎప్పుడైపోద్దా అనే ఫీలే వచ్చింది తప్ప ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఇలా ముందుకు వచ్చి చూడాలి అనే ఎలిమెంట్ అయితే ఏం లేదు. వేరే లెవెల్. Please watch Thug Life. He is always ultimate. Have you seen in Tamil or Telugu? Tamil. எப்படி இருக்கு படம்? ரொம்ப அல்டிமேட்டா இருக்கு. ஆல்வேஸ் கமல்ஹாசன் எப்படி நம்மளுக்கு தெரிஞ்சது தான் சொல்ல தேவையே இல்லை. அவர் நமக்காக இவ்வளோ பண்ணது, இஸ் ஆடியன்ஸ்க்காக பண்ணது. அது இந்த ஏஜ்ல இஸ் ஆல்வேஸ் அல்டிமேட். ஐ அம் வெரி எமோஷனல் அபவுட் ஹிஸ் கேரக்டர் ஆல்சோ. யாரு? ஆல்வேஸ் பண்ணிட்டாரு. த்ரிஷா ஓகே, ஆனா அவ்வளோ இதா இல்லை, ஆனா பரவாயில்ல, ஓகே. என்ன தக் லைஃப் இதுல என்ன பத்தி சொல்லிட்டாரு? அது நீங்க மூவி வாட்ச் பண்ணுங்க, சர்ப்ரைஸ். சோ தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாருக்குமே இதெல்லாம் ஒரு இது தான், குட் நியூஸ் மாதிரி தான். ரொம்ப நல்லா இருக்கு மூவி, ஆனா எல்லாரும் கண்டிப்பா வாட்ச் பண்ணுங்க. பாரதியுடு 2 வந்துட்டாரு. சம் ஃபைட் சீன்ஸ்ல ஃபைட் சீன்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்கு. ஓவரால் மூவி வாஸ் குட். my husband is very big fan of him. நாங்க ஃபர்ஸ்ட் ஷோ பேபி 10 months பேபியை வச்சுட்டு நாங்க வந்திருக்கோம் இந்த ஷோ பார்க்கிறதுக்காக. ఓకే ఫైన్. సినిమాగా 2 అంబులెన్స్లు పురమైతే 2-3 సార్లు బయటకు వస్తాయి నాతో పాటు. యాక్టింగ్ గురించి చెప్పాలంటే బాగా చేశారు, బాగుంది, కానీ పర్ఫార్మెన్స్ ఓకే. సినిమాలో మ్యాటర్ లేదు, ఇది గాలి తీసేసిన ట్యూబ్. నువ్వు ఎంతసేపు తొక్కినా అది అక్కడే ఉంటుంది, కథలతో సాగదు. యాక్టింగ్ ఓకే బాసు, యాక్టింగ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లో కూడా యాక్టింగ్ చేస్తారు, అలాగని చెప్పి అవి హిట్ కొట్టలేవు కదా. ఇది అలాంటిదే, బాగాలేదు, డిసప్పాయింటెడ్. ఇది ఒక పేలని బాంబు ఈ సినిమా తగ్ లైఫ్ అనేది. నువ్వు ఒత్తేమో కిలోమీటర్ పెట్టి, బాంబు ఏమో ఎంత పెట్టావు, ఆ ఒత్తి అవ్వదు, ఈ బాంబు పేలదు, తడిసిపోయింది బాంబు. ఒక గ్యాంగ్స్టర్ దగ్గర 4 రౌడీలు ఉంటారు, ఈ 4గురిలో ఒకడు డాన్ అవ్వాలనుకుంటాడు, దానికోసం అతను చంపాలనుకుంటారు. చచ్చిపోయాడని చెప్పి అనుకుని అందరూ సెటిల్ అయిపోతారు. అతను మళ్ళీ తిరిగి వచ్చి నన్ను ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని చంపాలనుకుంటాడు. ఇదే కదా నేను ఆల్రెడీ ఒక 20-30 సినిమాలు చూసా. భాషా సినిమా కానీ అంతకుముందు కానీ. మణిరత్నం గారు అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల వరకు. ఈ టైప్ ఆఫ్ బొకడాలో స్టోరీలు వేసిపోతే మాత్రం అది ఏ సినిమా కూడా ఆడదు. త్రిషా గారి యాక్టింగ్ డొలకపోతూ ఎందుకు పెట్టారు నాకే అర్థం కాదు. యంగ్ లుక్ తర్వాత స్లోగా డ్రామా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సింబుతో ఏదో ఒకటి చెప్పి బిట్రేయల్ చేస్తారు కమల్ హాసన్. సెకండ్ హాఫ్ ఆయన రివెంజ్ తీసుకుంటాడు. ఓన్లీ ఒక గ్యాంగ్స్టర్ మూవీ అనేది, అంటే ఇంకేమన్నా మెసేజ్ కానీ అలా ఏమన్నా? మెసేజ్లు ఏం లేవన్న, ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఎంగేజింగ్గా చెప్తున్నారా లేదా నన్ను అడిగితే ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగానే పోయింది, సెకండ్ హాఫ్
వెన్ ఇట్స్ ప్రిడిక్టబుల్ దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. కొన్ని సీన్స్ బాగున్నాయి. అంటే ఏంటి ఓవర్ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ ఓవర్ ఎలివేషన్స్ అలా లేవు అని అంటారా? అంటే మనకు కొన్ని తెలుగులో వస్తాయి కదా ఓవర్ ఎలివేషన్ షాట్స్. ఎలివేషన్ కావాలంటే పెట్టొచ్చు అన్న, బట్ ఇక్కడ ఎలివేషన్ అవసరం ఎందుకు అవసరం? ఆ బిల్డప్ లేదు, నార్మల్ గానే ఉంది కదా మరి, అంటే ఎందుకు నచ్చలేదు? ఎంగేజింగ్ లేదు. మీరు చూసిన దాన్ని మళ్ళీ చూసి వేరే యాక్టర్స్ పెట్టి మీరు చూసేదైతే పాతదే కదా. మీరు అనుకున్నట్టే ఉందా కమల్ హాసన్ scenes అన్ని? వాళ్ళిద్దరు నేనేం అనుకోలేదు అన్న, నేనేం అనుకోలేదు. కమల్ హాసన్ సినిమా కాంబినేషన్ ఎలా ఉంది? బాగానే ఉంది. నెక్స్ట్ లెవెల్. వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ నెగిటివ్ రోల్ చేసాడు భైరవంలో, ఇది కూడా కొంచెం హై కైండ్ ఆఫ్ ఉంటుంది, బాగుంది. బాగుంది, ఓకే బాగానే ఉంది. మణిరత్నం గారు టేకింగ్ స్టైల్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. అంటే మామూలు రొటీన్ మూవీనే. తమిళ్లో చాలా సినిమాలు చూసాం, చాలా స్టోరీలు చూసాం, ఇది కొంచెం ఆ కైండ్ ఆఫ్ మూవీ చూడొచ్చు. వాచ్ టైటిల్ పెట్టారు తగ్ లైఫ్ కి జస్టిఫికేషన్ అయిందా? అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఉంది అసలు. మణిరత్నం గారు చాలా బాగా చేశారు డైరెక్షన్. అప్పుడులో నాయకుడు అట్లా మించి చేశారు డైరెక్షన్, చాలా బాగుంది. కమల్ హాసన్ గారు అయితే చెప్పట్లేదు, మన యంగ్ హీరోస్కి పోటీ పడి చేసినట్టు చేశారు. ఆయనలో నవరసాలు ఉంటాయి కనుక అలాగే చాలా బాగా చేశారు. త్రిష, అందరూ, సింబు అంతా చాలా బాగుంది. ఇది పార్ట్ 2 కూడా ఉంటుందేమో అనిపించేలా ఉంది ఎండింగ్లో, చాలా బాగుంది. ఎక్స్ట్రా అసలు ఏఆర్ రహమాన్ గారికి చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా చాలా బాగుంది. గ్యాంగ్ వార్ చాలా బాగా తీశారు మూవీ, బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. టైటిల్ చాలా బాగుంది, నాయకుడు మించి బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ ఎక్స్ట్రాడినరీ ఆ రోల్స్కి, అసలు ప్రతి రోల్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు, చాలా బాగున్నారు. అందరూ కాస్టింగ్ సూపర్గా ఉంది. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉందండి? కమల్ హాసన్ యాక్టింగ్ కి పేరు పెట్టేదేమో చాలా బాగుంది. ఓకే. స్లో నెరేషన్, చాలా స్లో నెరేషన్, రిటర్న్ స్టోరీ, మరి పెద్ద మన- కొత్తగా ఏం లేదు. మణిరత్నం గారిది కమల్ హాసన్ గారి కాంబినేషన్ చాలా చాలా బాగుంది. రోజుల తర్వాత ఎలా ఉంది? ఈ డైరెక్షన్ ఎలా ఉంది? వాళ్ళ ఇద్దరు కాంబో చాలా బాగుంటుంది. మణిరత్నం గారి మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్ లోనే ఉంటాయి, కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది ప్లస్ అంత ఇదిగా హీరోయిన్స్ ఏం లేదు. కాంబినేషన్ ఎక్కువ రొమాన్స్ ఉంది అంటున్నారు, నిజంగా అలాగే ఉందా? అవును. ఈ ఏజ్ లో అవసరం అనిపించిందా? అది ఎలా చెప్తాం. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత? 5 2 పాయింట్. తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. మణిరత్నం రూట్ చేసేసి ఒకసారి ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్ డ్రామా చేశారు ఎలా? ఏమో మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. త్రిష క్యారెక్టర్ త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా యావరేజ్. ఆడియన్స్ థియేటర్ వరకు లాగే పాయింట్ ఏమైనా ఉందా సినిమా? లేదు లేదు. మీమ్స్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి కదా, సావేజ్ అలాంటి ఎక్స్పెక్ట్ చేశాను. బాగుంది. అంటే తగ్ లైఫ్ టైటిల్ కి జస్టిఫికేషన్ అంత అయినట్టు అనిపించలేదు, కానీ స్టోరీ బాగుంది. ఎస్టీఆర్ గారు అండ్ కమల్ గారి కాంబినేషన్ లైక్ చాలా బాగుంది. బట్ మణిరత్నం గారు జనరల్ చేంజ్ చేస్తారు కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తారు? బాగుందండి, నాకు ఇదే నచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉన్నాయి. కొన్ని అంటే కొంచెం సెన్సిటివ్ ఉండే వాళ్ళు అయితే ఏడుస్తారు కూడా సెకండ్ హాఫ్ లో. బాగా హైలైట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. టైటిల్ పెట్టారు, తగ్ లైఫ్ ఎక్కడ చూపించలేదు, రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా చూపించారు. నాకు కొంచెం ఆ తగ్ లైఫ్ అనే టైటిల్ కి కొంచెం జస్టిఫికేషన్ అయ్యిందా అవ్వలేదా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను. ఎందుకంటే జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో తగ్ లైఫ్ మీమ్స్ చూస్తాం మనం, సో మీన్ అలాంటి ఎక్స్పెక్ట్ చేశాను, 1-2 సీన్స్ అయినా సావేజ్ లాగా. నాకు కొంచెం అనిపించలేదు అలాగా. ఎల్స్ స్టోరీ చాలా బాగుంది, మస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. గుడ్ ట్రై, వన్ టైం వాచ్. బట్ తగ్ లైఫ్ జస్టిఫికేషన్ జరగలేదు అంటున్నారు టైటిల్ కదా. అవును బ్రో, కొంచెం సినిమా మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం జాన్రా ఓకే బాగుంది, కానీ స్క్రీన్ ప్లే ఇంకా బాగుంది. లేదు బ్రో, PS2కే అయిపోయింది. PS2కే కొంచెం డౌన్ ఉంది. మంచి స్క్రీన్ మీద ఎవరు ఎక్కువ డామినేట్ చేశారు, సిలంబర్ కమల్ హాసన్ గారు? కమల్ హాసన్ బ్రో, సిలంబరసన్ హీ వాజ్ ఆల్వేస్ మంచిగా ఉండే, కాకపోతే కమల్ హాసన్ ఎక్కువ డామినేట్ చేశారు. ఓకే. ఏ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. చాలా సూపర్ అయింది. కాకపోతే ప్లేస్మెంట్ కొంచెం బ్యాడ్ ఉండే, కానీ కొన్ని సీన్స్ కి బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ అయితే సూపర్ ఉండే. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు బ్రో. అవసరం అంటే ఏమని చెప్పారు, నేనంటే మణిరత్నం కమల్ హాసన్ బ్యాడ్ చూసాను బ్రో. లేదు, కమల్ హాసన్ యాక్టింగ్ మామూలుగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే మణిరత్నం మూవీస్ అందరూ అంటారు కావచ్చు స్లోగా ఉంది అని,
కానీ మణిరత్నం మనం డైరెక్టర్ని ఒక లవ్ స్టోరీ వరకే చూస్తాం, అవి అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేస్తారు, కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్న చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటలు టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి.